అతి కుంభకోణం విషయంలో జగన్ గారి పేరు వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన పాత్ర కూడా ఉంటుందంటారా? ఇప్పుడు ముందు బట్టలను పట్టుకుంటేనే కదండి రాజుగారు చేసే తప్పులు తెలిసేది. ఇప్పుడు బట్టలను పట్టుకున్నారు, బట్టల నుంచి సిపాయిల దగ్గరకు వస్తుంది, సిపాయిల దగ్గర నుంచి మంత్రి పదవి వస్తుంది, మంత్రుల దగ్గర నుంచి రాజుగారు వస్తుంది. ఆయనే చెప్పాడు మొన్నటిదాకా రాజ్యసభ సీట్లో ఉండండి, ఇప్పుడు సగం బట్టలే ఓడదీశారు, రేపు బట్టలు మొత్తం ఓడదీస్తారని చెప్పి మొన్నటిదాకుండా ఏ చదువుతున్నాడుగా. మీకు ఎవడో దేనికి బయటడేం చెప్పట్లా, మీరు చేసిన పాపాలు మొత్తం ఆయనే బయట పెడుతున్నాడు. అరవిందో నుంచి పెట్టుబడిగా మేనే 100 కోట్లు ఇప్పించానని చెప్పి ఆయనే చదువుతున్నాడు. ఇవన్నీ వాస్తవమే చదువుతున్నారు, కానీ అదేం కరెక్ట్ కాదని ఎవరు అనలేరుగా. సరే ఏంటండి మరి రెడ్ బుక్ దీటుగా జగన్ 2.0 బుక్ను కూడా మేము రాస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇందులో పేరు ఎక్కిందంటే మాత్రం ఖచ్చితంగా మీ బట్టలు ఓడదీస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు జగన్ గారు. ఏంటి దీన్ని? ఇవన్నీ అంటమే కానండి, జరిగితేనేగా ఏదైనా కానీ, తప్పు జరిగితేనేగా, తప్పు ఏదైనా ఏదైనా చేస్తేనే కానీ జరిగేది. ఏదో భయపెడుతున్నారులేండి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తానని చెప్పి ఏదో అనుకుంటున్నాడు. ఇవన్నీ జరిగేది కాదు, ఏం కాదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, అమరావతి రైతులు కానీ, అమరావతి మహిళలు కానీ నరకం చూశారండి. కడుపు నిండా ముద్ద తిన్న టైం లేదు. రైతులని ఎన్ని రకాలకి ఇబ్బందులు, అదిగో పోతున్నాం వైజాగ్, ఇదిగో వైజాగ్ పోతున్నాం అని రోడ్డు మీద కనీసం ఒక ఫ్లెక్సీ కూడా చించకుండా రోడ్డు మీదకి వస్తే కేసులు, ఎన్ని రకాలకి హింసకు గురి చేశారండి. 1634 రోజులేమో ఉద్యమం చేసినా కానీ కనీసంగా కనికరం లేకుండా, మా కళ్ళు ఎదురుగా పోతా కూడా మా బాధలు కూడా ఆలకించకుండా పరదా పట్టలు పెట్టుకొని ముళ్ళ పొదల్లో ముళ్ళ కిరీటం కాకుండా కింద ముళ్ళ కుర్చీలు ఉన్నట్టుగా కనీసం గంట కూడా సచివాలయంలో ఉండకుండా ఎప్పుడు నేను తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలని చూసి ఆయన ముఖ్యమంత్రిగా అసలు ఎట్లా అండి ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక ఉద్యోగస్తులు కూడా ఈయన ఏం అడుగుతాడో ఏం చేస్తారని చెప్పి దడదళ్ళాడుతున్నారండి. మా కళ్ళెదురు కానీ సచివాలయానికి వస్తే బాబు గారు ఒక్కోసారి టైంలో 9-10 కూడా అవుతుంది. ఆయన ఎంతసేపటికి రాష్ట్రంలో అభివృద్ధిగా ఏది చేస్తే కనుక మన ఫలసాయాలు కానీ ఏదైనా కానీ అభివృద్ధి ఏ రకంగా చేస్తే వస్తుందని ఆలోచన మీద తప్పితే ఇప్పుడు ఆయనకు ఉంది 3 కళ్ళు అండి. రాయలసీమ, అమరావతి, పోలవరం, ఈ 3 అభివృద్ధి చేయాలని. పోలవరం పట్టాలు ఎక్కించారండి, అమరావతికి అభివృద్ధి చెందుతుందండి. రాయలసీమకు అనుకున్న ప్రకారంగా హైకోర్టు తీసుకొస్తామని చెప్పారు, హైకోర్టు తీసుకురాబడుతున్నారు. మళ్ళీ బంక్చర్లు అని చెప్పి పోలవరం వాటర్ కనుక ఇక్కడికి వచ్చేసేసి ఆ ప్రాజెక్టుకి రాయలసీమను సస్యశ్యామలు చేయాలని ఆలోచన కూడా మొన్న ప్రధానమంత్రి గారితో చర్చలు జరిగినాయి. అది కూడా అయితే కనుక ఆ వాటర్ కూడా పూర్తి అయితే కనుక నాగార్జునసాగర్ కెనాల్ పోయి అక్కడి నుంచి బంగచెర్లకు పోతే కనుక రాయలసీమ కూడా సస్యశ్యామలు అయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూడా మరుసటి 5 సంవత్సరాలు కూడా బాబు గారు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది. అదే కనుక బాబు గారు కాకుండా వీళ్ళు ప్రజలు కనుక మోసం చేసేది చేయాలనుకుంటే మటుకి అతగపాతాళం పోవడం మటుకి ఖాయం అండి. మరి చంద్రబాబు నాయుడు గురించి ఇన్ని మంచి పనులు చేస్తున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు నిన్న కేసీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీలోనే తెలంగాణ అనే పదం రాకూడదు అని చెప్పి నిషేధించిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని అంటూ కూడా ఆయన మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? ఆ పనికి మాలినాడు చంద్రబాబు గారి పేరు తలుచుకుంటేనే వాడికి నిద్ర పట్టదు. మొన్నటిదాకానేమో రెచ్చగొట్టాడు, ఎందుకు తెలంగాణ అని ఆంధ్ర అని మీరు ఓటేస్తే కనుక చంద్రబాబుకి ఓటేస్తే కనుక మొత్తం ఆడకపోవాలని చెప్పి రెచ్చగొట్టేసి ఏదో ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో రెచ్చగొట్టి లాభ పొందాలని చూస్తున్నాడు. అసలు ఆడు ముఖ్యమంత్రి అడుగుతాడండి. హెలికాప్టర్లో 4 మనుషులు లేపిలే హెలికాప్టర్లు కూర్చోబెడుతున్నారు ఆయన్ని. వాడిని ఏమంటారు అండి అవన్నీ. ఇప్పుడు మొన్న ఏదో డ్యామ్ కట్టాడు అక్కడ, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అతిగతి లేదు, మొత్తం అది కూలిపోయే టైప్లో ఉంది. దాంట్లో ఎన్ని కోట్లు నూకావో ఏందో ఎవరికి తెలియదు. ఎంతసేపుడికి బాబు గారిని ఏదో రకంగా మాట్లాడి ఆయన్ని విమర్శించి నువ్వేదో లాభ పొందాలని చూస్తున్నావు. నిన్ను నమ్మే రోజులు పోయినాయి. అసలు నిన్నెవడు నమ్ముతాడు రా బాబు. కరోనా వస్తే కనుక ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉండగాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలను నువ్వు రానికుండా అంబులెన్స్లే అని ఎలగొట్టావు కదరా బాబు. నువ్వు ఒక మనిషివేనా? అసలు నువ్వు ఒక తెలుగు ప్రజలుగా తెలుగు వాళ్ళని నువ్వు గౌరవించేవాడు అయితే కనుక కరోనాతో లక్షణాలు చచ్చిపోయేవాళ్ళని కూడా నువ్వు ఆ పని బాటిల్లోంచి వెనక్కు కొట్టావు కదరా నాయన. నిన్నెవడు నమ్ముతాడు రా దుర్మార్గుడా. నీ మాటలు ఎవడు నమ్మడు, ఆ తెలంగాణ ప్రజలు కూడా ఎవరు నమ్మరు. నువ్వు కనుక
తెలంగాణ కనుక విడగొడితే కనుక నేను ఫస్ట్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన దుర్మార్గుడు నువ్వు ఇచ్చావా దళితుని చేసావా? ఏమీ చేయలేవు నువ్వు కూడా ఆ ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు అని చెప్పి అప్పులు కుప్పగా చేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసావు.